అడ్రస్ లాస్ట్ లో పెడతానండి. లక్ష్మీదేవి చూడండి, ప్రతి ఒక అమ్మవారిని చూపిస్తాను. చూడాలంటే కూడా అదృష్టం చేసుకొని ఉండాలి. సంతాన లక్ష్మి చూసారు కదా, సంతాన లక్ష్మి, గజలక్ష్మి, గజలక్ష్మి అమ్మవారు చూసారు కదా. అంటే ఇక్కడ గ్లాసెస్ దుమ్ము పడుతుందని అలా గ్లాసెస్ లో పెట్టేశారు అమ్మవార్లను. గుడికి రావాలన్నా ఆ తల్లిలో దయ ఉంటేనే రాగలుగుతారు. ఇలా అష్టలక్ష్మి దర్శనం చేసుకున్న వారికి అద్భుతాలు జరుగుతాయి జీవితంలో మాత్రం. కానీ ఇది మనకు అద్భుతమైన టెంపుల్. అయ్యగారితోని మాట్లాడిస్తాను, పెడతాను చూడండి. ఇది మాత్రం ఫస్ట్ వీడియో. అమ్మవార్లు అన్ని దేవతలను దర్శనం చేసుకోండి, ఎందుకంటే నేను టెంపుల్ అమ్మవార్లను వీడియో తీసి పెడుతున్నాను. సెకండ్ వీడియోలో అయ్యగారు మొత్తం టోటల్ గా చెప్తాడు. ఎంత అదృష్టం చేస్తుంది భక్తులారా ఇది. నిజంగా టెంపుల్లోకి వస్తే అందరి తల్లిని ఒక్కసారి దర్శనం చేసుకోవచ్చు. ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క క్రాంతిగా కనబడుతున్నారు. ఇది చూస్తే చాలా జన్మదైనమైనట్టే మనసులది. టెంపుల్ కి వచ్చామంటే ఇక మనకు అదృష్టం వచ్చినట్టే భక్తులారా. నిజంగా ఇవి అయితే చూడడానికి అద్భుతం. ఆ తల్లిలు మనకు ఒకేసారి దర్శనం ఇస్తారు కాబట్టి టోటల్ వీడియో అయితే చూడండి. రోడ్డు పైన ఉంటది కాబట్టి కొంచెం సౌండ్లు ఎక్కువ ఉన్నాయి, దయచేసి దర్శనం చేసుకోండి అమ్మవారు. ఎన్నో చోట్లకి వెళ్తాం, మన హైదరాబాద్ ఉన్న టెంపుల్ అమ్మవాళ్ళని దర్శనం చేసుకుంటే అద్భుతాలు అయితే కలిసి వస్తాయి. దయచేసి దర్శనం చేసుకోండి. ఇదిగోండి నాగులమ్మ. ఇక్కడ ఇక్కడ రాగి చెట్టు చూసారు కదా, రాగి చెట్టు. ఇక్కడ రాగి చెట్టు, గన్నేరు చెట్టు, ఎంత అద్భుతంగా టెంపుల్లో అసలు చూడడానికి అయితే ప్రశాంతంగా చాలా బాగుంది. వెళ్ళండి రండి. ఇక్కడ మాత్రం యాప చెట్టు ఉంది. మరి యాప చెట్టు కింద అమ్మవారు ఏం టెంపుల్, ఏం అమ్మవారో చూద్దాం రండి. నాకైతే తెలియదు, చూద్దాం రండి, వెళ్దాం. చూసారు కదా, వావ్. ఇక్కడ పోషమ్మ తల్లి అంటే ఇక్కడ ఈ అమ్మవారు స్వయంభుగా వెళ్తున్న కొన్ని వందల సంవత్సరాల కింద అమ్మవారు అంట. దయచేసి ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియోలో అయ్యగారు మొత్తం టోటల్ అడ్రస్ అంతా చెప్తాడు. అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ తల్లికి తాళి కడుతుంది చూడండి. అమ్మవారి మెడలో పుస్తల తాడు కడుతుంది అమ్మ. అమ్మ రోజు కడతారా లేకపోతే ఎట్లా? లోపల అమ్మవారి దగ్గర కట్టమని పంతులు ఇచ్చిందట. ఇక్కడ కడుతున్నారు అమ్మవారి దగ్గర. చూసారు కదా అష్టలక్ష్మి అమ్మవారు. మన అమీర్పేట నుండి వస్తుంటే బ్రిడ్జ్ దిగంగానే డౌన్ లో ఉంటదండి. చాలా అద్భుతమైన టెంపుల్. నవరాత్రులప్పుడు అయితే చాలా అద్భుతంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. అసలు అష్టలక్ష్ములు ఇంట్లో ఉన్నారంటే అదృష్టం కలిసి వచ్చినట్టే కదా. అమ్మవాళ్ళని దర్శనం చేసుకోండి. అయ్యగారితో కూడా అడిగి నేను అడ్రస్ అన్ని పెట్టిస్తాను. దయచేసి వీడియో ఫస్ట్ వీడియో అండి, సెకండ్ వీడియో పెడతాను. అది అద్భుతంగా అయ్యగారితో చూపిస్తాను. దయచేసి చూడండి. చాలా చాలా సంతోషం. ఆ తల్లులందరినీ తోడుగా ఉండాలని